హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి స్కోప్ ఆఫ్ మెనేజీరియల్ ఎకనామిక్స్. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మెనేజీరియల్ ఎకనామిక్స్ డెఫినేషన్ అయితే మనం చూసాము. సో ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆ ఫార్ములా బేస్డ్లా కూడా ఒకటి రాశాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. సో స్కోప్ ఆఫ్ మెనేజీరియల్ ఎకనామిక్స్లో మనకి ఫైవ్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిమాండ్ అనాలిసిస్. డిమాండ్ అనాలిసిస్ అంటే ఏంటి? డిమాండ్ అనాలిసిస్ అంటే it is the desire to buy, ability to pay and willingness to pay. Okay, desire to buy. ఒక ఎగ్జాంపుల్ వేలో చెప్తాను మీకు, అప్పుడు మీకు అర్థమవుద్ది. డిజైర్ టు బై, బ్యాక్డ్, ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు పే. సో అసలు ఏంటిది విల్లింగ్నెస్ టు పే ఏంటి, ఎబిలిటీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకోండి. దీనికి ఇప్పుడు మీకు కార్ కొనుక్కుందామని డిజైర్ ఉంది. ఓకే, డిజైర్ ఉంది, విల్లింగ్నెస్ కూడా ఉంది. ఓకే, కానీ పే చేసే అంత ఎబిలిటీ మీకు లేదు. ఓకేనా? ఈ త్రీ కండిషన్స్ యాక్చువల్గా ఏంటి? డిజైర్ టు పే, ఎబిలిటీ టు పే, విల్లింగ్నెస్ టు పే. డిజైర్, ఎబిలిటీ, విల్లింగ్నెస్, మూడు కండిషన్లు సాటిస్ఫై అవుతేనే మనం డిమాండ్ అనాలిసిస్ అంటాం. కానీ ఇక్కడ ఏంటి, మనం పే చేయలేకపోతున్నాం, ఎబిలిటీ లేదు, కార్ కొనేంత స్థాయి లేదు మనకి, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే దీన్ని మనం డిమాండ్ అనాలిసిస్ అని చెప్పాం. ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే దాన్ని డిమాండ్ అనాలిసిస్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొడక్షన్ అనాలిసిస్. ప్రొడక్షన్ అనాలిసిస్ అంటే కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ అనాలిసిస్. కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫైనల్ ప్రోడక్ట్. ఎగ్జాంపుల్ మన హౌసెస్ తీసుకోండి. ఫస్ట్ హౌస్ కావాలంటే ఏం చేస్తాం? రా మెటీరియల్ అంతా గ్యాదర్ చేస్తాం. అంటే ఏంటి? సిమెంట్ అని చెప్పి, స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ ఆ రా మెటీరియల్స్ అన్నీని గ్యాదర్ చేస్తాం, ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది మనకి లాస్ట్లో, బిల్డింగ్ అన్నది. ఓకేనా? దాన్నే ప్రొడక్షన్ అనాలిసిస్ అంటాం. సో తర్వాత ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రొడక్షన్ యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి ల్యాండ్, క్యాపిటల్, లేబర్ అండ్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నమాట. ఓకేనా? సో రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్టర్ అండ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈ రెండిట్ల మధ్య రిలేషన్నే మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాము. ఓకే, మళ్ళీ ప్రొడక్షన్ ఫంక్షన్లో లాంగ్ టర్మ్ ఒకటి, షార్ట్ టర్మ్ ఒకటి ఉంటుంది. దీనికి సపరేట్ చాప్టర్ ఆల్రెడీ మీకు సెకండ్ యూనిట్ ఉంటుంది, అందులో మీరు ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అనాలిసిస్. ప్రాఫిట్ అనాలిసిస్ అంటే ఏంటి? సో మనం ఏమైనా బిజినెస్ పెడదాం అనుకున్నాం అనుకోండి, నార్మల్గా మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ బిజినెస్ పర్సన్ ఏంటంటే టు ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్, ఓకే, అండ్ మినిమైజ్ దేర్ క్యాపిటల్స్ అండ్ లాసెస్ కూడా. ఓకే, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ లాస్ మినిమైజేషన్. ఎవరైనా అంతే కదా, బిజినెస్ పెట్టాలంటే ప్రాఫిట్సే కోరుకుంటారు ఫస్ట్. సో ఆ పాయింట్ రాయొచ్చు. సో నెక్స్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. ప్రైసింగ్ స్ట్రాటజీస్ కూడా మీకు ఫోర్త్ చాప్టర్ ఉంటుంది, ఇది ప్రైసింగ్ స్ట్రాటజీస్లో టాపిక్. సో ప్రైసింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటో చూద్దాం. ప్రైస్ అంటే ఏంటి అసలు? ప్రైస్ అంటే వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్. వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్. ఓకే, దీన్నే మనం ప్రైస్ అంటాం. అసలు ఈ ప్రైసింగ్ స్ట్రాటజీస్ యొక్క టైప్స్ చూద్దాం ఒకసారి. సో టైప్స్ ఏంటంటే ఫస్ట్ స్కిమ్మింగ్ ప్రైజింగ్. స్కిమ్మింగ్ ప్రైస్ అంటే న్యూ ప్రోడక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్ విత్ హై ప్రైస్. ఓకే, నేను చెప్తున్నా, మీరు నోట్స్ రాసేయండి, నేను జస్ట్ సింపుల్ వేలో చెప్తున్నాను. నేను మాట ఏదైతే డెఫినేషన్ చెప్తున్నానో అది నోట్స్లో రాసుకోండి మీరు. ఓకేనా? న్యూ ప్రోడక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్ విత్ హై ప్రైస్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ 14 Pro Max ఉంది.
ఓకేనా. ఇది ఏంటి, లేదా ఐఫోన్ మోడల్స్ ఏమైనా లేదా కొత్త ఫోన్స్ ఏమైనా తీసుకోండి, ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు ఐఫోన్ 14 Pro Max అయింది, నెక్స్ట్ ఐఫోన్ 15 వచ్చేసరికి ఈ 14 Pro Maxది రేట్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది, అంతే కదా. ఇప్పుడు చూడండి ఐఫోన్ 12, 13 కొంచెం డిక్రీజ్ అయ్యాయి కదా, సేమ్ అలాగే ఇది కూడా ఫస్ట్ హై ప్రైస్లో ఉంటాయి, ఓకేనా. ప్రోడక్ట్స్ని హై ప్రైస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు మార్కెట్లో, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి పెనిట్రేటింగ్ ప్రైస్. పెనిట్రేటింగ్ ప్రైస్ అంటే ఏంటి, సేమ్ దీనికి ఆపోజిట్ రాయండి. హై ప్రైస్లో ఇంట్రడ్యూస్ చేశారు, దీనికేమో లో ప్రైస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు మార్కెట్లో, ఓకేనా. ఎందుకు, టు అట్రాక్ట్ ద కస్టమర్స్, టు అట్రాక్ట్ కస్టమర్స్, ఓకే. లో ప్రైస్లో ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తారు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఓకేనా. నెక్స్ట్ 2 part ప్రైసింగ్. 2 part ప్రైసింగ్ అంటే ఏంటి, ఈచ్ కస్టమర్ షుడ్ హ్యావ్ టు పే 2 prices, ఓకేనా. 2 prices పే చేయాలి కస్టమర్. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, లేదా మూవీ థియేటర్కి వెళ్ళారనుకోండి. సో ఏంటి, ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, మీకు ఏంటి అక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ ఒకటి పే చేస్తారు, లోపల ఏమైనా గేమ్స్ ఆడాలన్నా ఏమైనా ఫుడ్ తినాలన్నా సపరేట్గా ఒక టికెట్ పే చేస్తారు. అంటే మీ 2 parts కింద యూఆర్ పేయింగ్ ద ప్రైస్ కదా, సేమ్ అలాగే థియేటర్, ఓకే. మూవీ టికెట్ బుకింగ్కి ఒకటి, లోపల అది ఏంటది ఇంటర్వెల్లో తినడానికి ఒకటి. సో 2 పే చేస్తున్నారు, దాన్నే 2 part ప్రైసింగ్ అంటారు. నెక్స్ట్ బ్లాక్ ప్రైసింగ్. Block of some products offered for single price. Block of some products offered for single price, ఓకే. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మనం నార్మల్గా డిమార్ట్కి కానీ రిలయన్స్కి వెళ్తున్నప్పుడు కానీ చూడండి, సోప్స్వి సెట్ ఆఫ్ 3 at the rate 60 అని అమ్ముతూ ఉంటారు. అలా ప్రోడక్ట్స్ అన్నీ ఎట్ ఏ టైం అమ్ముతారు కదా, బండిల్లాగా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సోప్ ఉంది, ఒక సోప్ డబ్బా వచ్చేసి 20 rupees అనుకుందాం. అలా మనం బండిల్లో మనకి 3 లాగా అమ్ముతారు, ఇలాగ 3 అమ్మినప్పుడు ఓన్లీ మనకి 55కే అమ్ముతారు, అంటే సేల్ పెడతారనమాట. దీన్నే మనకి బ్లాక్ ప్రైసింగ్ అని అంటాము, ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇన్ లాంగ్ టర్మ్ అసెట్స్, ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇన్ లాంగ్ టర్మ్ అసెట్స్. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం దానికోసం క్యాపిటల్ బడ్జెటింగ్ తీసుకుంటాం, అంటే బడ్జెట్ ప్లాన్ వేస్తాం. ఎందుకు, ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, అది లాంగ్ టర్మ్ ఉండాలని మనం కోరుకుంటాం, అంతేనా. ఇప్పుడు బిజినెస్ ఈరోజు స్టార్ట్ చేసామంటే రేపు ఎండ్ అయిపోవాలని ఎవరు కోరుకోరు, లైక్ ఒక 5-6 years అయినా మినిమం ఉండాలి అని చెప్పుకుంటాం. లాంగ్ టర్మ్ అసెట్స్కి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ డెసిషన్స్, అంటే ఈ ఇయర్కి ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ 6 monthsకి ఇంత ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఇంత ప్రాఫిట్ రావాలి అని, ఇలా ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏమైతే తీసుకుంటామో లాంగ్ టర్మ్ అసెట్స్ కోసం, దాన్నే మనం క్యాపిటల్ బడ్జెటింగ్ అంటాము, ఓకే. తర్వాత మీకు 5th unit అనమాట ఇది, క్యాపిటల్ బడ్జెటింగ్ అన్నది లాస్ట్ యూనిట్ ఉంటుంది. సో మెథడ్స్ ఉంటాయి అందులో, మెథడ్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్లో ట్రెడిషనల్ మెథడ్ ఒకటి, డిస్కౌంట్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా మనం మెఫా మీద వీడియోస్ చేస్తూ ఉంటాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.